project name is Automatic Irrigation System for Plants. The components in my project are a soil moisturizer sensor, a relay, a DC motor pump, and a pipe, 2 batteries for power supply. The black diagram of my project. This is the black diagram of my project. Relay is a soil moisturizer sensor connected to relay. A relay is electrically operated switch started by electrical signals. It is a mediator between soil moisturizer sensor and DC motor pump. Receiving the signals from soil moisturizer sensor, it activates the between connection between power supply to DC motor pump. Automatically, DC motor pump waters the plant and switches off when soil has enough moisture. ఇప్పుడు మనం ఎలా నడుస్తుందంటే ఇది మనం ఫస్ట్ సెన్సార్కి కనెక్ట్ చేసుకుంటున్నాం బ్యాటరీ పవర్ సప్లై తోటి. ఎప్పుడైతే సెన్సార్లో 2 లైట్స్ వెలుగుతాయో రెడ్ కలర్వి, అప్పుడు సెన్సార్ ఆన్ అయినట్టు. అలాగే ఇప్పుడు మనం మోటార్కి కూడా కనెక్షన్ ఇచ్చుకుంటున్నాం. ఎప్పుడైతే గ్రీన్ లైట్స్ వెలిగాయో అప్పుడు వెట్టున్న సాయిల్ తగిలిందని సెన్సార్కి డిటెక్ట్ అవుతుంది. అందుకని మోటార్ ఆన్ కాదు. ఎప్పుడైతే డ్రై సాయిల్ ఉందని డిటెక్ట్ అవుతుందో అప్పుడు వాటర్ సప్లై చేస్తుంది మోటార్ ఆటోమేటిక్గా ప్లాంట్స్కి వాటర్ సప్లై చేస్తుంది. ఎప్పుడైతే సాయిల్ వెట్ అవుతుందో ఆటోమేటిక్గా మోటార్ ఆఫ్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు మనం ఈ ప్లాంట్లో పెట్టుదాం. ఇప్పుడు దానికి సెన్సార్కి మాయిశ్చర్ తగిలింది కదా, అందుకని ఆఫ్ అయింది. ఎప్పుడైతే మనం సెన్సార్ని కొద్దిగా బయటికి తీసామో మళ్ళీ ఆన్ అవుతుంది. ఎలా అంటే దీనివల్ల మనం ఏటన్నా వెకేషన్ వెళ్ళినప్పుడు మనం చెట్లు ఎండిపోతాయన్న టెన్షన్ ఉండదు. అలాగే ఒకవేళ దీన్ని రైతులు తీసుకున్నారంటే వాళ్ళకు లేబర్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైనా రైతు ఏదైనా పని మీద బయటికి పోయినప్పుడు తను పొలానికి నీళ్లు పెట్టాల్సిన టెన్షన్ ఉండదు. అలాగే దీనివల్ల శ్రమ తక్కువ, పని ఎక్కువ. అలాగే దీనివల్ల ఎక్కువ ఖర్చు కూడా వృధా కాదు.